#ask Dr. Johners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి రెడ్డి, హాయ్ సార్, రీసెంట్గా స్కాల్ప్ మీద వైట్ ఫ్లేక్స్ నోటీస్ చేస్తున్నా అండ్ బిట్ ఇచ్చింగ్ కూడా వస్తుంది. ఈజ్ ఇట్ డ్యూ టు వెదర్? స్కాల్ప్ మీద వైట్ ఫ్లేక్స్ రావడం కానీ, అది దురద పెట్టడం కానీ, తల మీద తెల్లని పొట్టులాగా రావడం కానీ, లేదా తలలో మీరు చేయి పెట్టుకొని లేదా గోళ్లతో గోక్కున్నప్పుడు మట్టిలా అనిపించడం కానీ, ఇదంతా డాండ్రఫ్ లక్షణాలు. టెక్నికల్గా దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కొంతమందిలో చాలా అర్లీ స్టేజ్, చాలా సింపుల్గా ఉండొచ్చు. అంటే ఓన్లీ లైట్గా పొడిగా లేదా డ్రై ఫ్లేక్స్ కనిపిస్తూ ఉండొచ్చు. ఇంకొంతమందిలో ఇది సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు తల మీద చీమ్ పొక్కులు కనిపించి అక్కడక్కడ స్కాల్ప్ మీద చెక్కులుగా కట్టిపోయిన ఫ్లేక్స్ను కూడా మనం గమనించవచ్చు. ఇది వెదర్ వల్లనే వచ్చిందా అంటే కొంతవరకు ఎస్, వెదర్ కొంచెం రోల్ ప్లే చేస్తుంది. బట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదే వెదర్ ఇక్కడ ఉండే పాపులేషన్ అందరికీ కామన్గా ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అని. ఎందుకు అలా వస్తుంది అంటే కొంతమంది స్కాల్ప్ ససెప్టబుల్గా ఉంటుంది, వాళ్ళ స్కాల్ప్ మీద ఆయిల్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ప్రత్యేకించి హెడ్ బాత్ అనేటువంటిది ప్రతిరోజు కాకుండా వీక్లీ వన్స్ కావచ్చు లేదా వీక్లీ ట్వైస్ మాత్రమే చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రత్యేకించి డస్ట్కి కానీ లేకపోతే పొల్యూషన్కి కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలా అవ్వడం వల్లనే ఈ డాండ్రఫ్ అనేటువంటిది కొంతమందికి మాత్రమే ఎక్కువగా రావడం గమనిస్తూ ఉంటాం. మరి దీనికి ప్రాపర్ రెమెడీ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ప్రతిరోజు కనుక ఒక నార్మల్ షాంపూతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ డాండ్రఫ్ అనేటువంటిది పెరగదు. బట్ కొంతమందికి ఇది సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో జస్ట్ ఏదో ఒక షాంపూ వాడితే సరిపోదు. అలా అని మీరు సొంతంగా ఏ నిజరాల్ షాంపూనో కిటకనాల్ షాంపూనో వాడమని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా దగ్గరున్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, మీ స్కాల్ప్ని చెక్ చేయించడము, అవసరమైతే ఆ పొట్టు లాంటి పదార్థాన్ని వాళ్ళు KOH అనే టెస్ట్ చేస్తారు. అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ వెట్ మౌంట్ అంటాం. మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని కింద చెక్ చేసి చూస్తారు ఫంగల్ హైఫే అనేటువంటి ఉన్నాయా లేదా అని చెప్పి. మామూలుగా మనం గమనిస్తే మొక్కలు ఏవైనా పైకి పెరుగుతాయి, ఈ ఫంగస్ అనేటువంటిది అడ్డంగా పెరుగుతుంది. హైఫే అంటే దాని బ్రాంచెస్ అన్నమాట. ఎప్పుడైతే మైక్రోస్కోప్ కింద వీటిని గమనిస్తామో ఈ ఫంగస్ కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. ఏ టైపు అనేటువంటి దాన్ని నిర్ధారించిన తర్వాత దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో ఈ డాండ్రఫ్ నుంచి చాలా వరకు ఉపశమనం పొందొచ్చు. అదర్వైజ్ మీరు టీవీలో చూపించే షాంపూలు వాడుతూనే ఉంటారు, ఈ డాండ్రఫ్ రిపీట్ అవుతూనే ఉంటుంది.